చపాతీ, రైస్, పులావ్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉన్న మష్రూమ్ కర్రీ చేసుకుందాం. ఒక బ్లెండర్ తీసుకొని అందులో 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని 2 టొమాటోస్ చాప్ చేసుకొని వేసుకుందాం. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయాక చిన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈలోపు మనం మష్రూమ్స్ని క్లీన్ చేసుకోవచ్చు. పై లేదంతా తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఏది పచ్చిగా ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసి మూత పెట్టేస్తే కొంచెం ఉడుకుతుంది. అది బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తే దగ్గర పడుతుంది. ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం అది ఉడికించాలి. లేదంటే పచ్చివాసన పోదు. అదే పచ్చివాసన వస్తుందంటే కర్రీ టేస్ట్ అనేది పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి. అది దగ్గర పడిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేస్తే మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా కలుపుతూ బాయిల్ చేస్తూ ఉండాలి. కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు గరం మసాలా, కసూరి మేతి వేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కొరియాండర్ వేసి మూత తీసేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.